అక్కడ ఒక క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను వాక్యం పంచుకున్నప్పుడు రవి గారు కొంతమంది ప్రాంతం వాళ్ళు, అయ్యా మీరు మా ప్రాంతానికి ఒకసారి వస్తే బాగుంటుంది ఆలోచన దేవుడు మాకు ఇస్తున్నాడు అన్నప్పుడు, సరే అయ్యా మనం ప్లాన్ చేద్దాం. మరి ఈ క్రిస్మస్ కన్నా ముందైతే నాకు ఎక్కడ కూడా డేట్స్ ఒకరోజు కూడా ఖాళీ లేదు, ఏదో ఒక గ్రామంలో సువార్త పరిచర్య సువార్త సభలు జరిగిస్తూ ఉంటాం, క్రిస్మస్ తర్వాత చూద్దామని చెప్పాను. సో వారు అయినా ఫోన్ చేస్తూ ఉన్నారు. రేపు నాకు మళ్ళీ ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లు వేములవాడ అనే ప్రాంతం ఉంది. వేములవాడ అంటే అటు సిద్దిపేట అవతల తెలంగాణలో, అటు మహారాష్ట్ర బార్డర్. వేములవాడలో శాతరస్వర అనేటువంటి ప్రాంతంలో ఒక పాస్టర్ ఐజక్ జ్ఞానరాజు గారి దగ్గరికి మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రేర్ అయితే ఉంది, నైట్ అంతా ప్రయాణం చేయాలి. ఇప్పుడు 400 కిలోమీటర్లు అయింది దగ్గరికి రావడానికి, 400 కిలోమీటర్లు మేమున్న స్థలం నుంచి దగ్గరికి రావడానికి. అయినా పర్వాలేదు, దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి, మీ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ చూడాలి, క్రీస్తు యొక్క ప్రేమను మీతో పంచుకోవాలనేటువంటి సదుద్దేశం కలిగి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపాక్షేమమైన ప్రయాణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి నాకు నేరుగా వాక్యం చెప్పడం చాలా క్లుప్తంగా నేను మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, మరి ఈయన చాలా చిన్నగా ఉన్నాడు, ఏం చెప్తాడేమో అని అనుకోకండి. మొన్నటి దినాన మరి నేను సంగారెడ్డి ప్రాంతంలో స్వరాజయ్య గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్స్ పోలీసులు అందరూ కలిసి మరి అక్కడ ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయ్యగారు ఆధ్వర్యంలో జరిగింది. ఆ స్థానిక లోకల్ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులను పిలిచారు, లోకల్ కౌన్సిలర్లు వచ్చారు, మరి చాలా మంది పెద్దలు వచ్చారు ఆ కార్యక్రమానికి. మరి స్పీకర్ వస్తున్నారు మన మధ్యలో కంటే నన్ను చూసి నవ్వుతున్నారని, ఎవరు స్పీకర్ ఏది అంటున్నారు మమ్మల్ని చూసి. అందరు పిల్లల్లా ఉన్నారు, ఇలా స్పీకర్ ఎవరు ఇంకోరైనా పెద్ద ఆయన తల పండిపోయినటువంటి వృద్ధులు ఎవరైనా వస్తారేమో అనుకున్నారు. కానీ మాటలు దేవుడు నన్ను అభిషేకించే స్థలంలో మాట్లాడిన తర్వాత పోయేటప్పుడు అందరూ కూడా అయ్యా మేము ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం, చిన్న వయసు కదా మరి ఏం చెప్తారేమో అనుకున్నామని అందరు స్టేజ్ మీద సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. మరి ఎందుకంటే నన్ను కొంతమంది ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు ఏమనంటే, మనుషులు 10 రూపాయలు లక్ష్య పెడతారు కదా, మనుషుల లక్ష్యం మీద నరులు 10 దేశాన్ని చూస్తారంటాడు. మొదటి సమయంలో 16వ అధ్యాయము 8వ వచనంలో దావీదును అభిషేకించడానికి మరి సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు అక్కడ అంటాడు దేవుడు, నరులు 10 రూపాయలు లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టువాడు. ఒక పాస్టర్ ఒక ప్రాంతానికి ఇట్లా వాక్యం చెప్పని వెళ్ళిందంట. వెళితే ఆ పాస్టర్ గారికి నాలాగానే ఇట్లా చిన్నగా పిల్లిగడ్డ ఉందంట కింద. ఒక అమ్మగారు లాస్ట్లో కూర్చున్న వాక్యం వినుకుంటా ఏడుస్తూ ఉందంట. ఈ పాస్టర్ గారు ఇంకా ఆ ఏడుస్తున్నప్పుడు మరింత ఉజ్జీంపబడి నా వాక్యం మంచి ఎక్కుతుందా లేదు ఆయన ఎగిరెగిరి వాక్యం చెప్తున్నాడు. లాస్ట్ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి పిలిచి, అమ్మగారు మీ హృదయాన్ని దేవుడు దర్శనం మీరు చాలాసేపు నేను చూస్తున్నాను, మీరు వాక్యం వినుకుంటా ఏడుస్తున్నారని అన్నప్పుడు ఆయన అన్నదంట, అయ్యా మీరు ఏం వాక్యం చెప్పారేమో నాకు తెలియదు కానీ నా దగ్గర ఒక పెద్ద మేక ఉండే, దొంగలు ఎత్తిపోయారు, ఆ మేక కూడా ఇట్టిన గడ్డం ఉండే, సో నీ గడ్డం చూసినప్పుడు నాకు నా మేక గుర్తుకొస్తుంది, ఆ మేక గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నా, నువ్వేమో వాక్యం ఎక్కుతుంది కట్టకు నువ్వే గుర్తున్నావు. సో అట్లా కొందరు ఏంటంటే 10 రూపాయలు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. సో మీరు అక్కడ నా 10 రూపాయలు చూడకండి, మరి నా గడ్డలు కూడా చూడకండి, మీకు చెప్తున్న మాటల్ని శ్రద్ధగా వినండి. హల్లెలూయా. అందరూ నవ్వుతున్నారు, దేవునికి స్తోత్రం. మరి క్లుప్తంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం ఒక చిన్న మాట చదివి వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. లూకాసు సువార్త 13వ అధ్యాయము 33-34 వచనం చదువుతున్నాను. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నానని. చదువున లేఖన పరిశుద్ధ భాగాన్ని దేవుడు మన వ్యక్తుల్లో పాలింపచేయుగాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు చింత ప్రియులారా, దేవుడు ఒక వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు వినే వారితో మాట్లాడతాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటాడు ఏంటంటే, విందురని నేను ఎవరితో మాట్లాడదును,
వారు వినుటకు మందులుగా ఉన్నారు కనుక నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు దేవుడు. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది అంటాడు పౌలు. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడాలంట. మాట్లాడటం నిదానించండి, వినుటకేమో వేగిర పడండి. ఈ లోకంలో చాలా మంది పెద్దలకు చెప్పారు, వినతకు ఎవ్వరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగు, కనికల్ల నిజం తెలిసిన మనుషుడకు నీతిపరుడు మహిళ సుమతి అన్నారు బద్దెన గారు సుమతి శతకం. సో అందరు చెప్పారు వినాలి వినాలి వినాలి. మనం వింటున్నప్పుడు ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే దేవుడు ఎక్కడుంటాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మన ప్రభు అన్నాడు శిష్యులతో, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోరండి. మనం వింటున్న దానికి లెక్క చెప్పుకోవాలి. దేవుడి దగ్గర ఏదో కూర్చున్నాం పోయినాం అనుకుంటే లాభం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చినావు, కూర్చున్నావు, ఈ మాటలు వింటున్నావు, ఈ మాటలను బట్టి దేవుడికి వాళ్ళు ఎక్కడుంటాడు. ఫలానా రోజు నా దాసుల ద్వారా మాట్లాడాను, ఆ రోజు నువ్వు మారు మనసు పొందాల్సింది అంటాడు దేవుడు. కనుక శ్రద్ధగా వినండి దేవుడి యొక్క వాక్యాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడి బిడ్డలారా, చదువుకున్న లేఖన పరిశుద్ధ భాగంలో రక్షణ పొందువారు కొద్దిమందినా అని తన శిష్యులు యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభువును అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట కొద్ది మంది. ఎందుకు కొద్ది మంది మాత్రమే రక్షణ పొందగలుగుతూ ఉన్నారు? మనం గమనించినట్లయితే మన యొక్క పితరులు కాల్బలమే 6 లక్షల మంది వీరులు బయలుదేరాలని సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. నిర్గమకాండం 12:38 అంటాడు, కాల్బలమే 6 లక్షల మంది వీరులు బయలుదేరినప్పుడు. కానీ కాలాన్ని చేరుకున్న వాళ్ళు ఎంతమంది? 2 చేరుకున్నారు. ఏమైపోయారనే మధ్యలో వీళ్ళంటే పరలోక రాజ్యం ఎందుకు జరగలేకపోయారు, గమ్యాన్ని ఎందుకు జరగలేకపోయారు, వాగ్దాన భూమిని ఎందుకు చేరలేకపోయారంటే అరణ్యంలో వీళ్ళందరూ రాగిపోవడం గల కారణం ఏంటంటే రక్షణ పొంది ఆ కొద్ది మందిలో అందరూ ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. రక్షణ పొందేవారు లక్షల మంది ఉంటారు, పొందుతున్నట్టుగా కనబడుతున్న లక్షల మంది ఉంటారు. కానీ దేవుడు ఇష్టలుగా దక్కకపోతే దేవుడు ఆ గమ్యం వరకు చేర్చలేడు. రక్షణ పొందినటువంటి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమ్యాన్ని చేరే వరకు కూడా జాగ్రత్త కలిగి ఉండాలంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఎవరైనా వీళ్ళంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు, ఎర్ర సముద్రం దాటిన వారు, మన్నాను భుజించిన వారు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా మనకి తోడు ఉండి నడిపించబడ్డ జనాంగం అంట చాలా మంది దేవునికి ఇష్టలుగా లేరంట. దేవునికి ఇష్టకుంటామంటే అర్థమేమిటి? దేవునికి ఇష్టలుగా లేని వాడు పరలోక రాజ్యం చేరలేడు. నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకపోతే ఏ దేవుడు రక్షించాడో ఆ దేవుడు నేను నాశనం చేయడానికి కూడా పూనుకుంటాయి విషయాన్ని గమనించాలి. దేవుడు బిడ్డలారా, చాలా మంది రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, అయిపోయింది మా పరలోక రాజ్యంలో సీట్ గ్యారెంటీ అనుకుంటున్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఐగుప్తు నుంచి అనేక మందిని దేవుడు నడిపించిన తర్వాత వారిలో అనేకులు దేవుడికి ఇష్టలుగా లేరు. దేవుడికి ఇష్టలు రెండంతల దేవుడే వారిని నాశనం చేశాడంట. రక్షించిన దేవుడే నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే ఇష్టలుగా బ్రతకడం లేదు వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు, మారు మనసు పొందడమో చూస్తున్నాడు, అయినా వాళ్ళు మార్పు చెందడము లేదు. నువ్వు దేవుడికి ఇష్టలుగా బ్రతకడం అంటే ఏంటిగా ఇది సాధ్యమవుతుంది? నేడు దినాన మనం పండుగ జరుపుకున్నాం, క్రిస్మస్ పండుగ. పరలోకం నుంచి దేవుడి దగ్గరకు చేంజ్ చేశారు గొల్లలకి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు అక్కడ? ప్రజలందరికీ కలగబోహు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటయ్యా సువార్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి కావాలి అని చెప్పిన తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులు. అంటే చాలా మంది ఇష్టలుగా ఉండరు. ఎందుకంటే రక్షణ పొంది బాప్తిసం పోయిన తర్వాత కూడా నీ అలవాట్లు మారకపోతే, నీ మనస్సు మారకపోతే, కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత కేవలం చుట్టా వీడి మారేస్తారు కదా, నేను పర్లోక రాజ్యం పోతాను అనుకుంటారు. లోపల అసూయ ద్వేషాలు పోవు, కలహము కక్షలు పోవు. వారు రాదు పర్లోక రాజ్యం అని పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల
మీరేం మానాలి? సమస్తమైన దుష్టంతో మానాలి, సమస్తమైనటువంటి కపటం మానాలి, సమస్తమైన వేషధారణ మానాలి. నమ్మి బాప్తిసం పొంది చుట్టాలు నీడి సిగరెట్ కళ్ళు సారా పనిచేసి సరిపోలేదు. వీళ్ళ ద్వేషం ఎంత పోయింది, వీళ్ళు అసూయ ఎంత పోయింది, వీళ్ళ ఈర్ష్య ఎంత పోయింది. ఎందుకు కొద్దిమంది అయ్యారు పరలోక రాజ్యం చేరడానికి? అంటే రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మార్పు చాలా మందికి ఇష్టం లేదు. ప్రతి మంది పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మారినట్టుగా కనబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇంటర్నల్ గా మార్పు లేకుండా చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి రోజు ప్రభువు తన సంఘాల్లో మనం అందరి హృదయాలు పరిశీలన చేస్తే ఎంతమందిలో కల్మషం లేని వాడిగా, ఎంతమందిలో అసూయ లేని వాళ్ళు, ఎంతమంది ఈర్ష్య లేని వాళ్ళు కనబడతారు. నువ్వు పరిశుద్ధులు అవ్వడం అంటే అర్థమైంది తెలుసా? నీ శరీరానికి, నీ ఆత్మకు అంటున్న సమస్త కల్మషం పోవాలి. కేవలం శరీరానికి కల్మషం తొలగించుకుంటే సరిపోలే. ఒకప్పుడు త్రాగబోతున్నాను, ఇప్పుడు త్రాగదు మా ఆయన నా లోపల హృదయం మారలేదు అనుకో, దేవుడు మెచ్చుకుంటాడా? వారి హృదయాన్ని బట్టి దేవుడు గాయపడడం లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఐగుప్తుల గురించి, ఐగుప్తులకి బయటకు వచ్చిన ఇద్దరు జనాంగాన్ని గురించి. దేవుడి సంఘానికి మనకు అవసరమైనటువంటి విషయాలు. అది రక్షణ పొందు వారు కొద్ది మందేనా అనే దాంట్లో ఇంకొక కోణం ఉంది. ఏదో తెలుసా? ఈరోజు లోకానికి అంత క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అన్ని మతముల వారికి, అన్ని కులముల వారికి సువార్త ప్రకటించబడుతుంది. ఏది ఆ సువార్త? మానవుడు జన్మతః పాపి అన్నటువంటి సువార్త. ఈ పాపముల చేత చచ్చిపోతే నరకానికి వెళ్తామని ఈ సువార్త. ఈ నరకము రక్షించుకోవాలంటే, నీకు పరలోక రాజ్యం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి కలవరి కొండ మీద కార్చిన అమూల్య రక్తమందు విశ్వాసం ఉంచాలని ఈ సువార్త. ఈ సువార్త కూడా నమ్మని వాళ్ళ ఉన్నారు. నేను ఎట్లా పాపనైతే అంటాడు ఒకడు. ఏంటండి నేను నాలో పాప మీద చూపించమంటాడు ఒకడు. ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఒకటి ఉంటుంది. ఎంఆర్ఐ అంటే నడినెత్తి వరకు అనికాల వరకు నీకు ఎక్కడెక్కడ ఏ రోగం ఉంది, ఇంకా కొద్ది రోజుల తర్వాత నీకు ఏ రోగం వస్తుందో చెప్తారు. ఒక 6 నెలల తర్వాత నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటే అందులో చెప్పేస్తారు ముందే. యశోద హాస్పిటల్ మీరు వెళ్ళి చెకప్ చేసుకుంటే నీకు 6 నెలల తర్వాత అటాక్ రాబోతుంది, జాగ్రత్త పడు, దీనికి టాబ్లెట్స్ వాడని చెప్తారు. ఎంఆర్ఐ స్కాన్ మిషన్లో మొత్తం మనిషిని పంపించేస్తారు. దాంట్లో మీకు ఎక్కడెక్కడ రోగం ఉంది, మీ యొక్క లివర్స్ పాడైపోయింది, మీ యొక్క బ్రెయిన్ ఎలా ఉంది, మీ యొక్క సమస్త శరీరానికి అది స్కాన్ చేస్తుంది. కానీ ఎక్కడ కూడా పాపం కనిపించదు. అందుకే పెద్దలు అన్నారు, కుండాతగవచ్చు, కుండలెత్తగవచ్చు, లెక్క పెట్టవచ్చు చుక్కలెన్నో, పాప చిత్త వృత్తి పరికించలేమురా కావ్యరచి విచార రవికుమార. అంటే అర్థమైంది? నువ్వు దేవుని లోకంలో చూడొచ్చు కానీ పాపాన్ని చూడలేవు. నా ఎందుకు పాపం ఉన్నదని మీరు స్థాపించున్నాడు మన ప్రభువైన క్రీస్తు. యోహాను సువార్త 8:46 అంటే అర్థమైంది నా ఎందుకు తప్ప అందరిలో పాపం ఉంది. మరి ఎట్లా పాపం పోవడం? సాధు సుదర్శన్ అనేటువంటి వ్యక్తికి సువార్త మనం వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తి నిలిచేస్తారు. సాధు సుదర్శన్ అనేటువంటి వ్యక్తికి సువార్త వెళ్ళింది. ఈ కొత్త నిబంధన బైబిల్ ఆయనకి ఇస్తే ఆయన మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు. అందరి ముందు బైబిల్ చిరిపేసి కలగబెట్టినాడు. సాధు సుదర్శన్ అనేటువంటి వ్యక్తి కలగబెట్టిన తర్వాత ఆయన మనసాక్షి గద్దించింది. గదిలోకి వెళ్ళాడు. హాస్టల్లో తన రూమ్లోకి వెళ్ళాడు. మొత్తం మీద వెళ్ళి మోకరించి, ఏ దేవుడు నాకు తెలియదు, నేను పెరిగిందేమో 5వ సంప్రదాయంలో. ఎవరు? సుందర్సింగ్ గారు, సాధు సుందర్సింగ్ గారు సాక్ష్యం ఇది. 5వ కుటుంబంలో నేను వెళ్ళాను. నా కుటుంబం నుంచి భగవద్గీత, రామాయణ, మహాభారతాలు చదివించినారు మా అమ్మ నాన్న వాళ్ళు. వీళ్ళు వచ్చి ఈ మిషనరీ నాకు బైబుల్ వచ్చి అది చూపేసి నా మనసాక్షి నన్ను కొంచెం బాధ కలుగుతుంది. నిజంగా ఏ దేవుడు నిజమైన దేవుడు నాకు కావాలి. ఐ డోంట్ నో హూ ఇస్ ద ట్రూ గాడ్, బట్ ఐ షుడ్ ఫైండ్ ఇట్ టుడే. ఈ రాత్రికాల సమయంలో నిజమైన దేవుడిని తెలుసుకోవాలనుకున్నాడు సాధు సుందర్సింగ్ గారు. ఇంట్లో తలుపులు వేసుకున్నాడు. ఆయన తీర్మానం తెలుసా? దేవుడు అనేవాడు కనుక ఉంటే ఏ దేవుడైనా కనుక ఊరికి ఈరోజు నా గదిలోకి రావాలి, నాకు కనబడాలి, అప్పుడైనా బ్రతుకుతా, లేకపోతే నేను ఖచ్చితంగా ఈరోజు చచ్చిపోతాను తీర్మానం చేసుకున్నాను. సాధు సుందర్సింగ్ గారు తీర్మానం చేసుకొని ఎదురు చూస్తామన్నాడు. ఏం రొట్టి కూర్చున్నాడు అంతే. ఇంకా ప్రార్థన లేదు, ఏ మంత్రాలు లేవు, శంతరాలు లేవు, ఏం లేవు. ఒట్టి కూర్చున్నాడు కళ్ళు వచ్చి రావాలి ఈరోజు దేవుడు అనేవాడు. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3:40 నిమిషాలు వెనుక ఇంటర్గంటలు ట్రైన్ వస్తారు. ఇంకొక 40 నిమిషాలు టైం ఉంది. దేవుడు అనేవాడు ఉంటే రావాలా, లేకపోతే నేను ఆ ట్రైన్కి డబ్బులు చచ్చిపోతా అంటున్నాడు. ఆయన యొక్క డైరీలు రాశారు ఆ విషయం.
తీర్మానం చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. 3:35 నిమిషాలైంది. ఏం సప్పులేదు, దులుపులేదు, పలుకులేదు. డిసైడ్ అయిపోయాడు. ఇక ఈ రాత్రికాల సమయంలో నేను చనిపోబోతుంది, ఇక దేవుడే లేకపోతే నేను బ్రతికెళ్ళాను. ఇంకొక 2 నిమిషాల్లో ఇంకా లేచి డోర్ తీసి బయటికి వెళ్దామనుకున్న టైంలో గొప్ప వెలుగు ఆయన ఉన్నటువంటి గదిలో. ఆ పైన సీలింగ్ లేదు, స్లాబ్ లేదు, పై నుంచి గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది ఆయన గదిలో. సిలువలో వేలాడుతూ కనిపించాడు యేసుక్రీస్తు. నీలో తృష్ణ ఉంది కదా, యథార్థత ఉంది కదా, దేవుని పట్ల కనుక్కోవాలని ఆశ ఉంది కదా, నేనే నిజమైన దేవుడు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు ఆయన జీవితం మార్చబడింది. దేవుడు కొరకు సాక్షిగా అపసాక్షిగా ఆయన టిబెట్ అడవులలో పరిచయం చేస్తూ మరి ఎన్నో మారుమూల ప్రాంతాల్లో క్రీస్తు సాక్షిగా ఉన్నాడు. ఒకరోజు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట. కిటికీ దగ్గర కూర్చోవడం ఇష్టం ఆయన. కిటికీ దగ్గర కూర్చొని మామూలుగా గాలికి కన్ను కోసం కూర్చున్నాడు. ఆ ట్రైన్లో కొందరు గారెడు చేసే వాళ్ళు వస్తారు పాట పడుకుంటా. వాళ్ళకు తలకు ₹1, ఇస్తే తీసుకుని పోదామని. ఆ గారెడు ఏం చేస్తారు, ఖర్చు పెంచా ఖర్చుకు ₹100 చేస్తారు, లేకపోతే దాన్ని పామని చేస్తారు, కాగితంలో పామని చేస్తారు. ఏదో వాళ్ళ గారెడు విద్య ప్రదర్శించి తలకు ₹2, ₹5 అడుకొని వెళ్ళిపోతారు. వాడు సాధించుకున్నటువంటి గదిలోకి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇది ఖర్చు ఎన్నిసార్లు మీరు చేసుకుంటే ఇంకా పామైతే లేదు. అవతల భోగిలైంది, ఈ భోగిలు అయితే లేదు పరిస్థితి. మరి మంత్రం పని చేయడం లేదు. ఆ యొక్క భోగిలకు వచ్చిన తర్వాత చుట్టూ అంతా కళ్ళాయి చూశాడు. చూస్తే ఇక్కడ సుందర్ గారు కళ్ళు మూసుకొని దేవుడి ధ్యానిస్తూ ఇంటి దగ్గర ఉన్నాడు. మామూలుగా కాషాయ వస్త్రం వేసుకున్నాడు. ఆయన ఏదో చేతిలో ఒక బుక్ పట్టుకుంటా కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు యేసు ప్రభు భక్తులుగా నువ్వు ఉన్నదిగా నమ్మకం ఇక్కడ పని చేస్తలేదు. అది ఏమైంది అంటే, నువ్వు దేశంలోకి వెళ్ళిపోను, నేను పోనాను. ఆయన దగ్గర నా పుస్తకం ఇక్కడ, ఆ పుస్తకంలో నా మంత్రం పట్టు పనిచేయదు అని బైబుల్ తీసుకొని ఆ బైబుల్ కిటికీలకి బయటకు పడేశారంట. పర్వాలేదే, వాడు ఏదో సరదా పడుతున్నాడు అనుకున్నాడు. ఆయన అట్లనే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అయినా మన మంత్రం పట్టు పడిచేది ఎందుకు తెలుసా? ఈ గ్రంథం ఆయన హృదయం అనే పలికి మీద రాయబడింది. నీ ప్రతి రక్త పట్టు మీద యేసు ప్రభు కనబడుతున్నాడు మంత్రగాడు. దయచేసి నన్ను క్షమించాలి, ఇక్కడ నా మంత్రం పట్టు పనిచేయదని పారిపోయాడు వాడు తిరిగి. ఆయన సువార్త చేస్తూ ఒక అడవి ప్రాంతంలో వెళ్తా ఉంటే పొలాలలో కొంతమంది పనిచేస్తున్నారంట ఆడవారు. వెళ్ళి వాళ్ళకి సువార్త ఇస్తే మా మతం కాదు, మా దేశం దేవుడు కాదని చెప్పేసి ఒక ఆమె తన చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏదో మామూలుగా ఉంటాయి కదా, కట్ చేయడానికి కోయడానికి తీసుకుపోయినటువంటి ఏమంటారు దానికి, కొడవలి లాంటి కొడవలి కొని ఆయన చనిపో అని చెప్పేసి ఆయనకి ఇక్కడ తాకి రక్తం వచ్చింది. రక్తం వచ్చిన తర్వాత పట్టిగా అట్లనే బట్టాడుకున్నామ్మ, పర్వాలేదు నాకు కొట్టిన పర్వాలేదు తల్లి, యేసు ప్రభు నమ్ము పని చేస్తూ వెళ్తున్నాడు. ఆయన ఇంకా పొలం కూడా దాటలేదు. ఏదైతే భయంకర కింద మీద వాడు అమ్మ నేను బతిగా చచ్చిపోతానంటూ ఆయనకి ఇట్లా కొట్టేదిగా నాకు ఇట్లా అయినా చెప్పేసి దయచేసి నన్ను క్షమించండి. మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎత్తున చేయబెట్టాను అట్లు తక్కువ. ఒకరోజు కొంతమంది కోకిరి వెళ్ళకుండా ఎవరు వస్తుంది, ఆయన వస్తుంటే సువార్త ఇంకో గ్రామానికి, అరే ఈ క్రైస్తవులు పాస్టర్లు చనిపోయిన వాళ్ళు లేపుతామని చెప్తారు, స్వస్థత చేస్తామని చెప్తారా, నువ్వు చచ్చిపోతే నటించరా అని చెప్పేసి వాళ్ళ స్నేహితుల్లో కొనికి నువ్వు చచ్చిపోయి నటించు బాబు, ఆయన లేపుతాడని చూద్దాం. ఇంత కాన్వర్సేషన్ లేవని చెప్పారు. పాస్టర్ గారు వచ్చారు, అయ్యా మా స్నేహితుడు ఒకటి చనిపోయాడు, వచ్చి ప్రార్థన చేయాలి అంటే ఆయన వచ్చి నెట్ చేయలేకపోయాడు. నువ్వు నిజంగా చచ్చిపోయింది, నటిస్తున్నాడు కదా, నిజంగా చచ్చిపోయాడు. ఎంత కుట్టిన లేస్తాడు, అరే ఎవరు వెళ్ళరా లేవురా పాస్టర్ ఏం లేవురా అంటే నీ జీవన్ వెళ్ళిపోయింది, ఎక్కడ వెళ్ళేది కాలు చేసి పని చేస్తే మీదికేస్తే తిరిగిపోడు. అరే మా అబద్ధం అన్నందుకు దేవుడు శిక్షించు అని చెప్పేసి మళ్ళీ అందరూ పరుగున పడి కాళ్ళ వెళ్ళబడి, అయ్యా వాళ్ళ అమ్మని మమ్మల్ని కనిపిస్తారు, దయచేసి వచ్చి లేపాలి, మళ్ళీ క్షమాపణ అడిగితే మళ్ళీ వాళ్ళు ఎట్లా చేయడితే వాళ్ళు లేచిపోస్తారు. అంత అద్భుతమైనటువంటి సాక్ష్యము సాధు సుందర్ సింగ్ గారు. ఎట్లా తెలుసుకున్నాడు దేవుడు? ఆయన ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అనేవాడు కనుక ఉంటే నా గదిలోనికి రావాలని నాకు కనబడాలి. ఈ రకమైన సీరియస్నెస్ లేకుంటే నువ్వు దేవుడు వెతుకుంటా. అందుకే అన్నాడు, రక్షణ పొందిన వారు కొద్ది మంది, అందరికీ సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు అందరూ అట్లా చేస్తారా? దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని మతముల వారు నిజమైన దేవుడు రావాలి నా గదిలోనికి, లేకపోతే నేను చచ్చిపోతాంటే ఎవరైనా ఉండాలి. లేకపోతే మనకెళ్ళి ఖానా పీనా మజానే గుజారీ కన్నా, తినాలే తాగాలి సంతోషించాలి. దేవుడైనా కానీ చచ్చిపోయిన తర్వాత ఎవరు కూర్చుంటారో నరకం పడలేదు అట్లా చెప్తా ఉంటారు వాళ్ళు అని కొంత మనం అవుతుంది. ఆ సీరియస్నెస్ లేదు.
ఇదొక రకమైనటువంటి రక్షణ ప్రణాళిక. కొద్ది మందిలో సాధు లాంటి వాళ్ళు ఉంటారు. రెండవ వ్యక్తిలో ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు తెలుసా? ఈయన సాక్ష్యం ఏదో తెలుసా? ఆయన మామూలు మనిషి కాదు. ఆయన వేద గురుకులంలో వేద పారాయణ చేస్తున్నటువంటి వ్యక్తి సుధాకర్ మీరన్ గారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆరాధ్యమూర్తి లాగా రాత్రి మగలు వేద పారాయణ పొద్దున్న లేచి వేద పారాయణ శ్లోకాలు వల్లించడం వేకోజా మొదలుకొని సాయంకాలం వరకు ఆయన వేదాలు చదువుతూ వెళ్ళి సామవేదంలోకి వచ్చిందంట. సామవేదం చదువుతూ ఉంటే రకరకాల యాగాల గురించి సామవేదం చెప్తుంది. రహస్యము, అజావేదము, గోమేదము, నరమేదము, ఇంకా రకరకాల యజ్ఞాల గురించి సామవేదం మాట్లాడుతుంది కదా. మరి అజావేదం గురించి ఎక్కడ జరిగిందా అని సుధాకర్ మీరన్ గారు రక్షణ పథకం అనే పేరు, రక్షణ పథకం పేరు మార్చుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముగ్గురు ఉన్నాయి. ఆయన వేద పాలన చేస్తూ సామవేదం చదువుతున్నటువంటి సమయంలో అందులో అజావేదం గురించి రాయబడ్డారు. అజావేదం అంటే ఏంటంటే ఒక నల్లని మేకను తీసుకోవాలి, ఆ మేకకు కాలి చేతులు విరవకూడదు, ఆ మేక యొక్క తల మీద బలుసుల కంప పెట్టాలి, ఆ మేకను దహన బలి చేయాలి. యజ్ఞంలో దహన బలి చేసినప్పుడు ఋత్వికులు ఆ యొక్క మేకకు ఖచ్చితములను అందరూ పంచుకోవాలి. చనిపోయిన తర్వాత మళ్ళా దేవతలు ఆ యొక్క ఋత్వికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యజ్ఞం చేసిన వారు మళ్ళా తమ మంత్రముల చేత అదే మేకకు ప్రాణ ప్రదానం చేయాలి. మళ్ళీ వేరే మేక కాదు, అదే మేకను మళ్ళా బ్రతికించాలి. ఇది జరిగినాడు సుధాకర్ మీరన్ గారు. చదివి మన గురువుగారిని అడిగినట్టారు, గురువర్య వేదములు బ్రహ్మముఖోదిష్టములు, వేదములు అంటే మామూలుగా దేవుడే. మరి మహర్షులు అహర్నిశలు కష్టపడి తపస్సులు చేసి సంవత్సరాల తరబడి చలనక ఎండనక వారనక అడవులలో ఉండి దీక్షలు చేసి సంపాదించినటువంటి వేద వాక్కులు దేవుడి మాటలు కదా. మరి అజావేదం గురించి ఎక్కడ జరిగిందా? ఒక నల్లని మేకలు తీసుకొని ఆ మేకలు భయపించి అదే మేకలు వల్ల బ్రతికిన చరిత్ర భూచరిత్ర ఎక్కడ ఉందా అంటే చాలా యాగాలు చేశారు, కానీ ఒకటి మాత్రం చేయలేదన్నారండి సుధాకర్ మీరన్ గారు. అది ఒక్కటి ఎక్కడ చేయలేదయ్యా, అదే జరగకుండా ఉండడానికి వీల్లేదు కదా, ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. వేదములు తప్పు కాదు కదా, సంవత్సరాల తరబడి తపస్సులు చేసి దేవుని దగ్గర సంపాదిస్తున్న జ్ఞానం కదా అది. ఇది ఆలోచిస్తూ ఉంటున్నాడు. అది తప్పవడానికి వీల్లేదు, అది నెరవేరాల్సినటువంటి అవసరంతో ఉన్నది. వెళ్తున్నాడు. ఇట్లా నాన్న ఒక దైవజనులు ఒక గ్రౌండ్ లో స్వార్థ వాక్యం చెప్తున్నాడంట. అమ్మల్లారా వినండి, యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చున్నాడు. పాపము లేని వాడిగా బ్రతికింది ఆయన. రమ్మంత పాపము లేదు. ఆనాడు సమాజంకి సవాల్ చేసింది ఆయన. నాలో ఏమైనా పాపం అంటే చూపించడానికి సవాల్ చేస్తున్నాడు. అర్థమైంది నాకు. మచ్చలేని లేక కావాలన్నాడు కదా. యేసు ప్రభువులో ఏ మచ్చ లేదు. ఆయన శిలువ మీద మరణించినప్పుడు కాలు చేతులు విరవలే. పక్కకున్న దొంగ కాలు చేతులు విరుస్తారు, కానీ ఏసయ్య కాలు చేతులు మాత్రం విరవలేరు. రెండో మాట అర్థమైంది, ఆ మేక యొక్క కాలు విరవకూడదు, కాలు చేతులు విరవకూడదు అని అర్థమైంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన యొక్క వస్త్రములు అక్కడ సైనికులు పంచుకున్నారు. ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు. తిరిగి 3వ దినాన లేచున్నాడు సజీవుడుగా. 500 పైసలకు మంది కనబడ్డాడు. అప్పుడు సుధాకర్ మీరన్ గారికి బలి పెరుగుతుంది మెల్లగా. అరే ఇదంతా అజావేదం గురించి చెప్తున్నాడు ఈయన. అజావేదము ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రవచనం తెలుసా? ఋగ్వేదము 10వ మండలము 55వ సూక్తంలో 5వ మంత్రంలో ఏముంటుంది తెలుసా? కాలాత్మకుడకు ఇంద్రుని యొక్క మహత్వము చూడండి, ఇతడు నిన్న మరణించిన వాడు ఇవాళ సజీవుడై ఉన్నాడు అనే ప్రవచనం ఉంది. ఎవరిలో జరిగిందయ్యా అది? క్రీస్తులో మాత్రమే నెరవేరినటువంటి ప్రవచనం. 100 శ్లోకాలు ఉన్నాయి. సుధాకర్ గారు ఆలోచనలో పడ్డారు, ఏదో తేడా ఉంది, నిన్నటువంటి స్థితిలో మారుమనసు పొందాల్సిన అవసరం ఉందని వెంటనే వెళ్ళాడు. కొత్త నిబంధన బైబిల్ పట్టుకొని చదివి పరిశోధన చేసినారు. ఆయన గురువు గారికి అడిగారు, గురువర్య అజావేదం నెరవేరినట్టు ఇక్కడ ఉన్నది కదా, చరిత్ర పురుషుడు యేసుక్రీస్తులో జరిగిందని చెప్తున్నారు, ఇది వాస్తవం కావచ్చు కదా, మన సామవేదంలో చెప్పినటువంటి ప్రవచనము బైబిల్లో కనబడుతుంది కదా అన్నప్పుడు గురువు గారు అని అంటారు, కుమారుడా నీకు సత్యం లభించింది, నువ్వు వెళ్ళి అంగీకరించానంట. హల్లెలూయా. 2 విధాల సీరియస్నెస్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. రక్షణ పొందువారు కొద్ది మంది అన్నా, ఆ కొద్ది మందిలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు అని చెప్పవలసిన విషయం.
రెండు రకాల వ్యక్తులు, ఒకడేమో సినసిస్ కలిగి గ్రంథాలు తెలియదు, ఏం తెలియదు. నిజమైన దేవుడు ఎవరో నాతో మాట్లాడాలి అనుకుంటే అటువంటి వారికి దేవుడు వచ్చి దర్శనం ఇస్తాడు. కళ్ళ ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఉన్నాడు ఎవరు? దమస్కు మార్గంలో పౌలు దేవాది దేవుని దిగొచ్చాడు రోడ్డు మీద కంటంగా ఆయనకు. ఎండవేళ చెట్టు కింద కూర్చున్న అబ్రహాం మామయ్య దగ్గర ఆదికాండం 12వ అధ్యాయం. ఆ ఎండవేళ అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినాడు. దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువు ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. కానీ కొంతమంది వస్తారు. ఆ కొంతమందిలో సాధు విశ్వాసులు లాంటి యథార్థ పనులు ఉంటారు. ఆ కొంతమందిలో యథార్థమైన అన్వేషణమైనటువంటి సుధాకర్ మీనన్ లాంటి వాళ్ళు ఉంటారు. అందరు రక్షణ పొందరు, కొంతమంది మాత్రమే రక్షణ పొందారు. కానీ ప్రభు వచ్చింది ఎవరు కొనకండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏ మనుషులు కూడా నశించవలన దాన్ని నిశ్చయించలేదు, అందరూ రక్షణ పొందుటకు అందరి కొరకు క్రయకరంగా సిలువలో యేసు ప్రభు వేలాడినండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, పక్షపాతము లేని దేవుడికి ఈ కులమా ఆ కులమా ఈ మతమా మతమని కాదు, అందరినీ పిలుస్తాడు ఆయన. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు, ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా ఎందుకు ఇంత ఆవేదన, ఎందుకు ఇంత పిలుపు. 40వ అధ్యాయం 22వ వచనంలో భూమి గంట నివాసులారా నా వైపు రక్షణ పొందండి, నేనే దేవుడు మరి ఎవరు లేరు. ఎందుకయ్యా ఇంత వేదన పడుతున్నా? ఎవరైనా నమ్ముకుంటే పర్వాలేదు కదా, వారి మనసు వారిని నమ్ముకోవచ్చు కదా. నన్ను నమ్మాలంటే నా దగ్గర రావాలంటే అంటే ఆయన చెప్తాడు, బాబు నా దగ్గర రాకపోతే అవతల ఘోరమైన అగ్ని గంధకంలో గుండ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం అంటాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలానికి వెళ్ళడం సరదాగా ఉందా? ఆ ఘోర స్థలాన్ని రక్షించడానికి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి మరణ యాత్ర అనుభవించి వారి కాలి చేతుల మేకులు వల్ల కురడగ గాయాలు, దున్నిన పొలంలో ఆయన శరీరం, నెత్తి మీద ముళ్ళకి మానవుని వేదన ఆ శిల మీద భూమి ఆకాశం మధ్యలో నిరీక్షణ లేరు. వెనక నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు గుద్దుతూ ఉన్నాడు. సూటిపడి మాట్లాడుతున్నారు ఆయనకు. ఆయన భరిస్తున్నాడు కదా, ఈ సిలువలో నేను ఇంతగా రక్తం రాకపోతే కోట్ల మంది నరకానికి వెళ్ళిపో. ఆ స్థితికి ఎవరు